ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ బోరాడు శ్రీనివాసరావు. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జీసగడాం మండలం ముషినవలస యూనిట్లో ఉన్నటువంటి రౌతుపేట వివోలో ఉన్నాము. రౌతుపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పామాయిల్ రైతు 80 ఎకరాల పామాయిల్ రైతు శ్రీ దొండు నరసింహారాజు గారు వారి తాలూకు క్షేత్రంలో గతంలో ఒకసారి స్ప్రే చేసాం కదా స్వామి. అయితే ఈసారి మరలా ఇప్పుడు పామాయిల్ ఈ తోటకి పామాయిల్ గింజల ద్రావణాన్ని తయారు చేస్తున్నాము. దీన్నే ఓఎస్కై ఆయిల్ సీడ్ కెరల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ 200 లీటర్ల పామాయిల్ గింజల ద్రావణం తయారీకి గాను మనం ఇక్కడ 10 కేజీల పామాయిల్ గింజల్ని దీంట్లో వేస్తున్నాము. అయితే ఇప్పుడు మనము ఈ చెప్తున్నటువంటి పామాయిల్ గింజల్ని వినియోగించడం వల్ల ఏంటంటే బాగా సారవంతము అవుతుంది. ఈ సారవంతం అవడానికి గాను ఈ సారవంతం అయ్యేదానికి అదేవిధంగా ఇక్కడ ఒక సరి దిశలో ఉదయం సాయంత్రం దీన్ని తిప్పుతామండి. తిప్పిన తర్వాత దీంట్లో 200 లీటర్లు తయారవుతుంది. అదేవిధంగా దీంట్లో కూడా 200 లీటర్లు మళ్ళీ దీంట్లో తయారు చేయడానికి గాను డ్రమ్ ఎక్కడ ఇబ్బంది అయినప్పుడు కూడా దీంట్లో మరుగుపెట్టి రేపు దీన్ని 200 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డ్రమ్ములోకి మార్చడం జరుగుతుంది. అయితే దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే ఈ 1 కేజీ పామాయిల్ గింజలను తీసుకొని 10 లీటర్ల నీటిలో వేసి మనము ఒక 10 రోజులు ఊరబెట్టినట్లయితే దాని నుంచి పసుపు రంగులో ద్రావణం అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి ద్రావణాన్ని మళ్ళీ వడకడతాము. వడకట్టిన తర్వాత మరలా 1 కేజీకి 10 లీటర్లు వేసి వడకట్టిన 10 లీటర్లలో మరి 10 లీటర్లు జోడిస్తాము. అంటే 1 కేజీ గింజల నుంచి మనము 20 లీటర్ల ద్రావణాన్ని తయారు చేస్తాము. ఈ విధంగా తయారు చేసినటువంటి ద్రావణాన్ని మనం 100 లీటర్లకి ఈ పామాయిల్ తోటకు కాబట్టి స్ప్రే చేస్తాం. కాబట్టి దీనికి ఏంటంటే 2 లీటర్లు వేస్తామండి. అంటే ఇక్కడ 10 లీటర్ల నుంచి మనకు 200 లీటర్లు తయారవుతుంది. ఈ 200 లీటర్లని మనం వినియోగించేటప్పుడు ప్రతి 100 లీటర్లకి 2 లీటర్ల చొప్పున వేసి పిచికారీ చేయడం జరుగుతుంది. అదే డ్రిప్లో కానీ విడిచిపెట్టినట్లయితే 1 ఎకరానికి సుమారుగా 5 లీటర్లు ద్రావణాన్ని వేసి మనము భూమిలో పారిస్తాము డ్రిప్ ద్వారాగా. ఇది చాలా సులువైనటువంటిది. చూడండి, 1 కేజీ గింజలతో 20 లీటర్లు వస్తుంది. మనం పామాయిల్ కాబట్టి 2 లీటర్లు వాడుతున్నాము. అది ఇతర పంటలకైతే 100 లీటర్లకు 1 లీటర్ మాత్రం వేసి వినియోగిస్తాము. ఆ విధంగా వినియోగించినట్లయితే 2000 లీటర్లో 1 కేజీ నుంచి తయారైన 20 లీటర్లని 2000 లీటర్లో వేసి పిచికారీ చేయాలి. కానీ ఇక్కడ పామాయిల్ కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవాలా. దీనికి ఇంకా ఎక్కువ బలం కావాలి కాబట్టి 2 లీటర్ల చొప్పున వేసి పిచికారీ చేస్తాము. అదే 1 ఎకరానికి మనం ఒక డ్రమ్ములో వేసి పారించాలంటే 5 నుంచి 6 లీటర్లు వేసి పారించాలి. ఇది చాలా సులువైంది. ఉదాహరణకి ఇప్పుడు దీని రేటు సుమారు 1 టన్ను 20,000 రూపాయలు ఉంది. అంటే కేజీ 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టి మనం కొనుక్కొని రైతు పక్క రైతు చేసుకోవాలనుకున్న 20 రూపాయలకి 20 లీటర్లు తయారవుతుంది. మీరు అన్ని రకాల పంటలకైతే ఒకేసారి మీరు స్ప్రే చేసినట్టే 20 ఎకరాలకు చేయవచ్చు. లేదా డబల్ డోస్ చేస్తే 10 ఎకరాలు చేయొచ్చు. 1 కేజీ గింజలతో 10 ఎకరాలు మీరు బలాన్ని అంటే డిఏపి ఇచ్చినట్టే. కాబట్టి రైతు దేవుళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది కోరుచున్నాను. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. అయితే మీకు కావలసినటువంటి అన్ని రకాల పంటలకి అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్ పంటలకు కావాల్సినటువంటి ఏవైతే ద్రావణాలు, కషాయాలు ఉన్నాయో, బలవర్ధకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా శ్రీ బిఎస్ఆర్ బయో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో కొప్పలపేటలో దొరుకుతాయి. అందరికి కూడా సరసమైన ధరలకి అందజేస్తాము. కాబట్టి అన్ని రకాల పంటలు కూడా మీరు డిఏపికి, యూరియాకి, పొటాష్కి, అమోనియా, ఇతరత్ర పురుగు మందుల కోసం కానీ తెగులు మందుల కోసం కానీ ఏ పంట కోసమైనా మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవలసిన అవసరం అయితే లేదు. మన రౌతుపేట వివోలో ఉన్నటువంటి కొప్పలపేట గ్రామంలో శ్రీ బిఎస్ఆర్ బయో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో మీకు దొరుకుతాయి సరసమైన ధరలకి. కాబట్టి అందరూ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి. కొనుక్కోవడం ఎందుకు, మాకు ఎక్కువ విస్తీర్ణం ఉంది, మేము తయారు చేసుకుంటామంటే మీకు తయారు చేసే విధానాన్ని అయితే నేర్పడానికి నేను వస్తాను తప్పనిసరిగా. నేను ఈ పంచాయతీ వాసనే కాబట్టి మా సేవలు వినియోగించుకోండి. నా తాలూకు ఫోన్ నెంబరు 9492940172 9492940172 ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. సంప్రదించి మీ తాలూకా పంటలకు గాను మా సేవలను వినియోగించుకోండి. మేము ఎప్పుడూ మీకు సేవలు అందించడానికి అందుబాటులో ఉంటాము. కాబట్టి రైతు దేవులందరూ కూడా ఈ సంవత్సరం కూడా వర్షాలు తక్కువ, అంటే సుమారుగా
మనకు తొలకరి వర్షాలు వెనకబడవచ్చు అనేది సూచనలు అయితే వస్తున్నాయి. కాబట్టి దానికి అనుసంధానంగా మనం పంటలు పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. కాబట్టి అందరూ కూడా నా యొక్క చూసిన దీని ద్వారాగా ఏంటంటే మొక్కజొన్నను ఆపుకుంటూ మనకు తేలికపాటి పంటలైనటువంటి నువ్వులు లాంటివి మినువులు లాంటివి వేసుకుంటే చాలా సుఖము. ఇంతకుముందు మనం అందరం కూడా అసలు తొలకరులో నువ్వులు వేసేవాళ్ళము. ఆ నువ్వుల పంటకు వెళ్ళడమే తక్కువ నీరుతో పండేటటువంటి పంట. కాబట్టి అందరూ కూడా అటువైపు మారవలసింది కోరుచున్నాం. జై హింద్, జై గోమాత, జై భూమాత.